Solomon journey. మిత్రులారా, ఈ పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మా సొలొమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అభివృద్ధికి సహాయం చేయగలరు. దగ్గర రెబెక్కాను కలుసుకున్నాడు. అదేవిధంగా యాకోబు తనకు కాబోయే భార్య అయిన రాహేలును బావి వద్ద కలుసుకున్నాడు. అదేవిధంగా మోషే తన భార్య అయిన జిప్పోరాను బావి వద్ద కలుసుకున్నాడు. బావి అనేది పాత నిబంధనలో మనుషులు కలిసే ప్రాంతము, అదేవిధంగా దేవుడు మరియు మనుషులు కలిసే ప్రాంతము. అక్కడ ఏ విధంగా అయితే యాకోబు, ఇస్సాకు మరియు మోషే పెండ్లి కుమారులుగా గుర్తించబడుతున్నారో, అదేవిధంగా రెబెకా, రాహేలు మరియు జిప్పోరా పెళ్లి కుమార్తెలుగా గుర్తించబడుతున్నారో, ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువు పెండ్లి కుమారుడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. ఎట్లా అంటే ఆయన వధువు అయిన సమరయ స్త్రీని తన యొక్క నిజమైన కుమార్తెగా చేసుకోవటానికి ఆ బావి వద్ద ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక భార్యకు తన భర్త సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు, సంతృప్తిని ఇవ్వగలుగుతాడు, గమ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా భర్తకు భార్య, భార్యకు భర్త. అదేవిధంగా మన ఆత్మలకు ఆ నిజమైన సంతోషాన్ని ఇచ్చేది దివ్య కుమారుడైన, దివ్య వరుడైన మన యేసుక్రీస్తు ప్రభు. ఆ విషయాన్ని మనకి ఈరోజు యోహాను సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే ఇప్పుడు అంచెలంచెలుగా వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. మన ప్రభు అంటూ ఉన్నాడు, నీవు గనక నేను ఎవరో తెలిస్తే నీవే నన్ను అడిగి ఉండేదానివి, అయ్యా నాకు జలము ఇవ్వు అని, అప్పుడు నేను నీకు జీవజలాన్ని ఇచ్చేవాడిని అని. అలా రకరకాలుగా వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉంటే ఈ సమరయ స్త్రీ ఇంకా తన యొక్క మామూలు ప్రపంచంలో ఉండే విధంగానే ఆలోచిస్తూ ఉంది. ఆమె అడుగుతూ ఉంది, అయ్యా మీ దగ్గర నిజంగా ఇంకా ఎప్పటికీ దప్పిక కొలగకుండా, నేను ఇంకెప్పుడు ఈ బావి దగ్గరకు రాకుండా ఉండే విధంగా ఉండే ఆ నీరుని, ఆ జలాన్ని నాకు ఇవ్వండి అని ఆమె ఇంకా ఈ ప్రపంచ స్థాయిలోనే, ఈ ప్రపంచము ఆలోచించినట్లుగానే ఆలోచిస్తూ ఉంది. కానీ మరలా అప్పుడు ప్రభు ఆమెలో ఉన్న ఆ ఆత్మ బ్లైండ్నెస్ని ఆయన తీసివేయటానికి ఆయన సంభాషణని కొనగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆమెకు తెలియజేస్తూ ఉన్నాడు, అమ్మా నేను నిజమైన యేసుక్రీస్తుని, నేనే మెస్సయాను అని అంచెలంచెలుగా ఆమెకు జీవజలాన్ని, మనం తీసుకున్న వాళ్ళకి నిత్య జీవితం ఉంటుంది, నేను ప్రవక్తని, అదేవిధంగా నేనే మెస్సయాని, మీరు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తును నేనే అని ఆమెకు అంచెలంచెలుగా తెలియజేస్తూ ఆమె జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆమెలో ఎటువంటి విధంగా మార్పు వస్తూ ఉంది మనం గమనిస్తే, మొదట్లో ఆమె ప్రభువుని అయ్యా అని సంబోధిస్తూ ఉంది, మీరు యూదులు కదా అని చెప్తూ ఉంది. కానీ తర్వాత ఈయన ప్రవక్త ఏమో, ఎందుకంటే ఈయన నా జీవితం గురించి నాకు తెలియచేశారు, ప్రవక్త ఉంటారు ఈయన అని ఆమె యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంది. మనం చివరిగా గమనిస్తే ఆమె అంటుంది, ఈ ప్రభువు క్రీస్తేనేమో. మనం గమనిస్తే ఆమె యొక్క ఆత్మలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రభువుని మొదట్లో బోధకుడా అని, అయ్యా అని, యూదుడా అని, తర్వాత ప్రవక్త అని, చివరగా ఈ వ్యక్తే, ఈ మనిషే దేవుడు పంపిన క్రీస్తు అని ఆమె ఆత్మలో ఆమె తెలుసుకుంటూ ఉంది. మరి ఆమెలో వచ్చిన మార్పు ఏంటి? అప్పుడు ఎప్పుడైతే ఈ సమరయ స్త్రీ ఈయన యేసుక్రీస్తు అని తెలుసుకుందో తన యొక్క ఆత్మలో, చాలా అద్భుతమైన అందమైన విషయం జరిగింది. ఆమె ఖాళీ కుండతో బావి వద్దకు వచ్చింది, నీళ్ళు తీసుకొని పోదాము అని. ఇప్పుడు ఆమె ఆ ఖాళీ కుండను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంది. అంటే ఇప్పుడు ఆమెకి ఆ కుండతో పని లేదు,
ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆత్మ ఆ దేవునికి వశమైంది. ఇప్పుడు ఆమె హృదయము ఆ దేవునితో నిండిపోయింది. ఇప్పుడు ఆమె విశ్వాసము బలపడింది. ఆమెకు స్పష్టీకరణమైంది, ఈయనే భగవంతుడు, ఈయనే యేసుక్రీస్తు, ఈయనే నాకు నిత్య జీవితాన్ని, నిత్య సంతోషాన్ని, నిజమైన సంతృప్తిని నాకు వసగలుగుతాడు అని ఆమె గ్రహించి, నాకు ఇంకా వేరే వ్యక్తులతో వేరే విషయాలతో పని లేదు అని చెప్పటానికి సూచకంగా ఆ ఖాళీ కుండను అక్కడ వదిలిపెట్టి ఇంకా ఒక అద్భుతమైన విషయం చేస్తూ ఉంది. ఆమె అప్పుడు దాకా సమాజాన్ని ఎదుర్కోలేదు. ఆడవాళ్ళకు దూరంగా, తన ఇరుగు పొరుగు వారికి దూరంగా జీవిస్తూ ఉంది. అటువంటి ఈ సమరయ స్త్రీ ఇప్పుడేం చేస్తుంది? వెంటనే తన యొక్క ఇరుగు పొరుగు వారి వద్దకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. ఇప్పుడు దాకా వాళ్ళని ఎదుర్కొని చాటుగా దొంగచాటుగా భయంగా జీవిస్తున్న ఈ సమరయ స్త్రీ ఇప్పుడు వెళ్ళి తన యొక్క గ్రామస్తులకు, సికారు పట్టణంలో ఉన్న తన యొక్క కుటుంబీకులకు, ఇరుగు పొరుగు వారికి ఆయన యేసుక్రీస్తేమో అని ఆమె యేసుక్రీస్తు యొక్క శిష్యురాలుగా మారుతూ ఉంది. చాలా అద్భుతం కదా ఇది. ఎందుకంటే ఈరోజు మనకి మన ప్రభు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనిషికి గమ్యము, నిజమైన సంతోషము, నిజమైన ఆనందం ఇచ్చేది మన ప్రభువే. అందుకు ఉదాహరణే ఈ సమరయ స్త్రీ. ఆమె జీవితం మారిపోయింది. ఆమె విశ్వాసిగా మారింది, యేసుక్రీస్తు యొక్క శిష్యురాలుగా మారింది. అంతేకాదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా ఆమె ప్రభువు వైపు మార్చింది, ప్రభువు వైపు రప్పించింది. ఆ గ్రామస్తులు మొదట్లో ముందు ఆమె మాటలు పట్టించుకునే వాళ్ళు కాదు, ఆమెను వెలివేసేవాళ్ళు. కానీ మరి ఎందుకని ఇప్పుడు వాళ్ళు ఆ మాటలు వింటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఆమెలో ఏదో మార్పు గమనించారు. సంథింగ్ డిఫరెంట్, ఈమెలో ఏదో తేడా వచ్చింది. ఇప్పుడు అంతకుముందు భయంగా చాటుమాటుగా జీవించే ఈ సమరయ స్త్రీ ఇప్పుడు మాతో వచ్చి మాకు సూటిగా మాతో మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతుంది, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. సంథింగ్ ఏదో జరిగింది అంటే ఈమె ఆ భగవంతుణ్ణి కలుసుకుంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆమె మాటలు నమ్మి వాళ్ళు కూడా యేసుక్రీస్తు వద్దకు వచ్చారు. వాళ్ళు ఆయనతో 2 రోజులు ఉన్నారు. మరి మనం గమనిస్తున్నాం, ఇప్పుడు చివరిలో వాళ్ళు అంటూ ఉన్నారు, అమ్మా సమరయ స్త్రీ, మీరు చెప్పినందుకు మేము ఇప్పుడు విశ్వసించడం లేదు. మేమే ఇప్పుడు ఆయన మాటలు విని స్వయంగా మేమే ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మెస్సయ అని నమ్ముతున్నాము అని ఆ గ్రామస్తులు ఆమెతో అంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తపస్కాలంలో మనం వింటున్న ఒక ముఖ్యమైన వాక్యము, మీరు సత్యమందును ఆత్మయందును ఆరాధించాలి. సత్యమందును ఆత్మయందును. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. ఈ సమరయ స్త్రీ ఇప్పుడు ఆత్మయందు సత్యమందు ఆమె ఆ ప్రభువుని ఆరాధించగలుగుతుంది. ఎందుకంటే ఈమె యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా తెలుసుకుంది, యేసుక్రీస్తుని స్వయంగా అనుభవించింది. అందుకనే ఆమె ఆ యేసుక్రీస్తుని ఆత్మయందు మరియు సత్యమందు ఆరాధించగలుగుతుంది. ఆత్మయందు సత్యమందు ఆరాధించడం అంటే మనం గుడికి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మయందు అంటే నీ హృదయము పరిపూర్ణంగా దేవుని మీద ఉండాలి. సత్యమందు దేవుని ఆరాధించడం అంటే నీ యొక్క మేధస్సు, నీ యొక్క ఆలోచనలు గుడిలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మీద లగ్నమై ఉండాలి. ఆ విధంగా ఎవరైతే తమ హృదయము మరియు తమ మేధస్సుని దేవుని మీద పూర్తిగా లగ్నం చేస్తారో, పూర్తిగా కేంద్రీకృతం చేస్తారో, వారు నిజమైన ఆరాధన చేయగలుగుతారు. నేను గమనిస్తూ ఉంటాను, మన ఊరి పండుగ జరుగుతున్నప్పుడు కొన్ని వేల మంది మన యొక్క పండుగ చేసుకోవటానికి మన గ్రామానికి వస్తారు. కొన్ని వేల మంది. ఈరోజు గుడిలో 100 మందే ఉన్నారు, కానీ గ్రామ పండుగ మటుకు వేల మంది మన గ్రామానికి వస్తారు. మరి ఈ వేల మందిలో ఎంతమంది నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తారు, మరీ తల్లికి ప్రార్థన చేస్తారు? వారిలో చాలా మంది ఈ గుడికి వచ్చేది ఆ పండుగకి, ఈ యొక్క సెలబ్రేషన్స్
ఈ బాణసంచాలు లేకపోతే ఊరేగింపులు రకరకాల ఆకర్షణలకి వాటి కోసం వస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆకర్షణలకి వాటికి కాకుండా నేను గుడికి వస్తుంది, ఈ పండగకు వస్తుంది, నా తల్లి అయిన అమలోద్భవితో మాట్లాడటానికి, ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవటానికి, దేవుని దర్శించుకోవటానికి అనే ఉద్దేశంతో ఎవరైతే వస్తారో వారు ఆత్మయందు సత్యమందు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు అవుతారు. మనం గమనిస్తూ ఉంటాము, ఆ రోజు తేరు ఊరికి ఊరి మొత్తం తిరుగుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, చాలా మంచిగా భక్తితో విశ్వాసనతో మర్యాదగా ఎటువంటి వేరే వేరే విషయాలు లేకుండా మత్తుమందులు కావచ్చు, తాగుడు కావచ్చు, డీజేలు కావచ్చు, రకరకాల రాజకీయ పార్టీలు కావచ్చు, ఏమి లేకుండా స్వచ్ఛంగా ఓన్లీ కేవలము దేవుని పాటలు పాడుతూ విశ్వాసంగా మన ఊరి వాళ్ళందరూ ఊరి చుట్టూ తిరిగి మన యొక్క గుడికి వస్తూ ఉండేవాళ్ళు. అది నిజమైన ఆరాధన. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి మానవ విషయాలు, మానవ శక్తులు, రాజకీయ శక్తులు లేకపోతే వేరే వేరే ప్రాపంచిక విషయాలు ఆరాధనలకు వస్తాయో అప్పుడు ఆ ఆరాధన కలుషితమైనది, ఆ ఆరాధన సంపూర్ణం కాదు, ఆ ఆరాధనకి ఏదో లోటు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మన ప్రభువు ఇచ్చే ముఖ్యమైన పిలుపు, నీవు ఆరాధిస్తున్నప్పుడు, పూజ బలిలో ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు నీ ఆత్మ మరియు నీ మేధస్సు ప్రభువు మీద కేంద్రీకృతమైతే, పవిత్రాత్మ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే అటువంటి ఆరాధన నిజమైన ఆరాధన. అటువంటి ఆరాధన ఆత్మయందు సత్యమందు దేవుణ్ణి పూజించినట్లు. కాబట్టి ఈరోజు ఈ పూజా బలిలో, ఈ తపస్కాలంలో మనము దేవుని వైపు ప్రయాణించాలి, దేవుని తెలుసుకోవాలి. ఆ సమరయ స్త్రీ వలె దేవునితో మాట్లాడి మనలో మార్పు తెచ్చుకోవాలి. ఆ సమరయ స్త్రీ వలె విశ్వాసం కలిగి ఈయనే నిజమైన యేసుక్రీస్తు అని ప్రత్యక్షంగా మన హృదయంలో ఈ ప్రభువుని తెలుసుకొని అనుభవించి ఆయన ప్రేమను రుచి చూసి తద్వారా మనము ఆ ప్రభువునికి నిజమైన ఆరాధకులుగా, నిజమైన సాక్షులుగా, నిజమైన విశ్వాసులుగా జీవించే భాగ్యాన్ని మనకి మన ప్రభు దయచేయాలి అని ఈ బలి పూజలో వేడుకుందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన విశ్వసిస్తున్నాను. ఇతని యొక్క మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. కౌన్సిలర్ల యొక్క అధికారంలో పాపబడి స్త్రీ మీద పక్కబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలిచెను. సర్వనికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకను చనిపోయిన వాళ్ళకను తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విస్తుంటున్నాను. ప్రసిద్ధ కథోలిక సభను పునితుల యొక్క సంబంధ ప్రయోజనం విస్తుంటున్నాను. పాపముల నమ్మకం విస్తుంటున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విస్తుంటున్నాను. నిత్య జీవమును విస్తుంటున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలికులమైన మనము దైవాత్మ ఆరాధనలో పెట్టాము. ఈ తపస్కాలములు విశ్వసనీయమైన ప్రవర్తన పరివర్తన కలిగి జీవించుతూ పుణ్య కార్యములు చేయొచ్చు ప్రభువు దీవెనలను సమృద్ధిగా పొందినట్లు దయచేయమని మన విన్నపముల ద్వారా ప్రార్థించుకుందాము. సదా మమ్ము కరుణించి కాపాడు కర్మ తండ్రి. శ్రీ సభను నడిపించుతున్న మా ప్రీతమ పాపు గారిని దీవించి ఆశీర్వదించండి. మా పీఠాధిపతులు, గురువులు, ఉపదేశకులు, సంఘ కాపరులు తమ బాధ్యతలు తెలుసుకొని మీకు అనుగుణంగా జీవిస్తూ సంఘములను సరైన మార్గములో ముందుకు నడిపించు శక్తిని, ధైర్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
దయగల తండ్రి, మా దైవ సమస్యలను, మానసిక బాధలను క్రైస్తవులమైన మేము ఎదుర్కొనలేకపోతున్నాము. ఐగుప్తు జాడ్యం నుండి ఇజ్రాయేలు ప్రజలను విమోచించి సుదీర్ఘమైన ఎడారి పయనంలో ఎదురైన కష్టములు, బాధల సమయంలో వారిని బలపరిచి కాపాడారు. అదేవిధంగా మీ విశ్వాస పాత్రలమైన మమ్ములను కూడా కాపాడి మీ దీవెనలతో ముందుకు నడిపించమని ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఇహలోకములో తన జీవితంలో ఎదురైన సాతాను శోధనలను జయించి తండ్రి దేవుని చిత్తమును పాటించారు. మా అనుదిన జీవితంలో శరీర వాంఛ, హృదయ వాంఛ, అధికార వాంఛ మొన్నగు పలు శోధనల నుండి రక్షించి క్రీస్తు ప్రభువు వలె మేము మీ దీవెనలతో ప్రార్థనా శక్తితో శోధనలను జయించు దీవెనలను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, ఈ నమస్కారంలో క్రైస్తవులమైన మేము మాలో ఉన్న చెడు ఆలోచనలను, చెడు భావములను సమర్థవంతంగా ఎదుర్కొనచ్చు, ఎక్కువ సమయమును ప్రార్థనలో గడపచ్చు, ఉపవాసము చేయొచ్చు, దాన ధర్మ తపోక్రియలను చేయుటకు కావలసిన మంచి మనసుకు దయచేయమని ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. వాతావరణాన్ని తీసివేసి శాంతిపడని వాతావరణాన్ని ప్రపంచాత్మగా దయచేయండి. మీ ఆత్మ ప్రేరణను పాలకులకు, ప్రజలకు సాధించి దీవించమని వారిని దీవించి ఈ సేవలో వారికి కావలసిన సహాయ ప్రసాదలను సమృద్ధిగా ప్రసాదించమని, ఇంకా మా మనసులో ఉన్నటువంటి కోరికలు, తలపులను, విన్నపాలను ఆలకించి ఆశ్రయించమని, తమ కోసం ప్రార్థించమని, మమ్మల్ని వారందరినీ మీ పిల్లల కోసమైతే ప్రార్థన చేస్తామని చెప్పినాము. ఆ పిల్లలందరినీ కూడా దీవించి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపాసన సంప్రదాయం మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన మీ బలితో సమావేశమై మీ విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో మీ వినటి మా వినపమని, మా మనవలని, మా తలపని రైతు ఆలకించి అందరినీ దీవించి ఆశ్రయించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. దేవదూతలతో కలిసి మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
స్తుతి ప్రార్థన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు దేహరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకము మా ఈయో పాపవారిని మా బావి విద్యార్థులని గురువులందరితో పాటు మమ్మల్ని ఈ దీవుల కోసం పాల్గొంచిన అందరినీ ఈ దీవుల కోసం సమర్పించిన ప్రతి కుటుంబాన్ని దీవించి వారి మానవుల విన్నపాలను ఆదరించి ఆశ్రయించి మీ ప్రేమతో పరిపూర్ణ చేయము. ఉదాహరణతో చనిపోయిన మా సహోదరులు మీ కనికరములు చనిపోయిన వాళ్ళందరినీ ఈ దీవుల సమర్పించిన కుటుంబాలలో మరణించిన వారందరి ఆత్మను తెలుసు ఆత్మను దిగుని ఆత్మను స్మరించుడు. దేవుని కనికరము మహిమతో పునీతులతో అపోస్తలులతో ఆల్రెడీ మీకు సేవ చేసిన పుణ్యాత్మదైతో మా నిత్యజీవులో భావన దయచేయండి. అప్పుడు వారితో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించుము. మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని భయము నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను
అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. దేవుని సమాధానమును ఒకరితో ఒకరు తెలుపుకుందాము. ఫాదర్ ప్రభు అయిన యేసుక్రీస్తు దేహరత్మల కలయిక వారిని స్వీకరించి మనకు నిత్య జీవమును వసవన గాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలు పరిహరించే లోక రక్షకుడు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు దేహరక్తములు మనకు నిత్య జీవితమును దయచేయును గాక. క్రీస్తు రక్తములు, 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 క్రీస్తు రక్తములు.
Solomon Journey.